బీజేపీ అధిష్టానం 5వ జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 111 మందితో జాబితాను విడుదల చేసింది. ఏపీలో 6 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరి, నర్సాపురం భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి వరప్రసాద్ రావు, రాజంపేట ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. మరోవైపు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 2 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసింది పార్టీ హైకమాండ్. వరంగల్ స్థానానికి ఆరూరి రమేష్ పేరును కన్ఫర్మ్ చేశారు. ఇక ఖమ్మం సీటును వినోద్ రావుకు కేటాయించింది పార్టీ అధిష్టానం. దీంతో మొత్తం 402 మంది లోక్సభ అభ్యర్థులు ప్రకటించింది బీజేపీ హైకమాండ్. బీజేపీ అధిష్టానం 5వ జాబితాను రిలీజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 రాష్ట్రాలకు సంబంధించిన 111 మంది అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితాను విడుదల చేయడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు బీజేపీ 402 మంది అభ్యర్థుల్ని లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రకటించడం జరిగింది. ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా ఈ రోజు విడుదల చేసిన జాబితాలో అభ్యర్థుల పేర్లను పొందుపరచడం జరిగింది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 2 స్థానాలకు సంబంధించి వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వరంగల్ నుంచి ఇటీవల ఆరూరి రమేష్ పార్టీలో చేరారు. ఆయనకి వరంగల్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అలాగే ఖమ్మం స్థానాన్ని తాండ్ర వినోద్ రావుకి కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నుంచి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి రాజమండ్రి లోక్సభ స్థానాన్ని కేటాయించారు. అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఈ అరకు స్థానాన్ని ఆవిడకి కేటాయించడం జరిగింది. అలాగే రాజ్యసభ ఎంపీగా పనిచేసిన సీఎం రమేష్ కి అనకాపల్లి స్థానాన్ని కేటాయించారు. అలాగే నర్సాపురం స్థానాన్ని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేటాయించారు. నర్సాపురం స్థానానికి రఘురామకృష్ణరాజు ప్రస్తుతం అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరి అక్కడికి ఆయన టికెట్ వస్తుంది, లేదా టీడీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడి నుంచి టికెట్ వస్తుందని చెప్పి భావించారు. కానీ బీజేపీ నర్సాపురం స్థానాన్ని తీసుకోవడం జరిగింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు సీట్ ని కేటాయించడం జరిగింది. అలాగే తిరుపతి వరప్రసాద్ కి ఈ స్థానాన్ని కేటాయించారు. మాజీ ఎంపీ, అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఈ రోజే బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కొద్ది గంటల్లోనే తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి వరప్రసాద్ పేరుని ఖరారు చేయడం జరిగింది. సో ఏపీలో పొత్తుల భాగంగా 6 లోక్సభ స్థానాలు బీజేపీకి, 2 జనసేనకి, అలాగే మిగిలిన స్థానాలు టీడీపీ పోటీ చేయబోతోంది. సో పొత్తుల్లో భాగంగా ఏ స్థానాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ రోజు క్లారిటీ రావడం జరిగింది. అలాగే రాజంపేట, రాజమండ్రి, అరకు, అనకాపల్లి, అలాగే నర్సాపురంతో పాటుగా తిరుపతి స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు లోక్సభలో పోటీ చేయబోతున్నారు. ఇక ఓవరాల్ గా చూసినట్లయితే ఏపీ, తెలంగాణ సహా బీహార్, గోవా, అలాగే గుజరాత్, హర్యానా, హిమాచల్, జార్ఖండ్ సహా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్ సహా సిక్కిం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఈ రోజు 5వ విడతలో అభ్యర్థుల జాబితాను ప్రకటించడం జరిగింది. సో మొత్తం 402 మంది అభ్యర్థులను ప్రకటించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా, అలాగే బీసీ కేటగిరీకి సంబంధించి, అలాగే మహిళలు ఉండే విధంగా, అలాగే గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి, అలాగే కొత్తగా పార్టీలో చేరిన వారికి, గతంలో ప్రజా జీవితంలో ఉన్న వారికి, ఈ విధంగా అనేక సమీకరణాలు చూసుకుని బీజేపీ జాతీయ నాయకత్వం ఇటు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతోంది. సో ఇందులో భాగంగానే ఒడిశాకు సంబంధించి సొంతగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో అక్కడ ఇటీవల రాజ్యసభ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నవారు ధర్మేంద్ర ప్రధాన్, అలాగే ఇతర నేతలందరినీ కూడా ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బరిలో దించిన పరిస్థితి ఉంది. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అలాగే జూన్ చివరి వరకు కూడా, ముఖ్యంగా జూన్ 1 వరకు 7 దశల్లో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగబోతుంది. కాబట్టి సో ముందస్తుగానే ఇటు అభ్యర్థుల ఎంపికలో బీజేపీ కొంత దూకుడుని కనబరుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఇప్పటి వరకు అత్యధిక స్థానాలకి బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. సో 5 జాబితాల్లో సుమారు 402 మంది అభ్యర్థుల్ని ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి సొంతగా ఇటు 370కి పైగా స్థానాలు, ఎన్డీఏ కూటమితో కలిపి 400కి పైగా స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ అభ్యర్థుల ఎంపిక పైన కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రధాని మోడీ, అలాగే అమిత్ షా, జేపీ నడ్డా, ఎన్నికల కమిటీ సభ్యులంతా ఒక్కొక్క అభ్యర్థి పైన కూడా ఒక్కొక్క స్థానానికి 3-4 పోటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని
పరిశీలించి రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చిన అభ్యర్థుల ఆశావాహుల జాబితాలో నుంచి ఒక పేరుని ఎంపిక చేసి అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాల్లో ఎక్కడెక్కడైతే బీజేపీ పోటీ చేయబోతుందో అన్ని స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయబోతోంది. అలాగే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. కాబట్టి సో రెండు రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఇక ఏపీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితానైతే మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో 4th ఫేజ్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించినంత వరకు ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. సో తదుపరి సిఇసి సమావేశంలో ఏపీకి సంబంధించి, ఎందుకంటే ఫేజెస్ వైజ్ గా ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో తొలుత 1st ఫేజ్, 2nd ఫేజ్, 3rd ఫేజ్ లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడం జరుగుతుంది. సో ఏపీకి సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి 4th ఫేజ్ లో ఉన్నాయి కాబట్టి సో ఆ అభ్యర్థుల జాబితాను తదుపరి సిఇసిలో చర్చించి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ఏ స్థానాల్లో పోటీ చేయబోతున్నారు, ఎవరిని బరిలోకి దిగబోతున్నారు అనేది స్పష్టత రాబోతోంది. థ్యాంక్ యూ గోపి.